జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి బంగ్లాదేశ్ గురించి మరొక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. తినడానికి తిండి లేక బంగ్లాదేశ్ ప్రజలు పస్తులు పడుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ ఆకలి దరిద్రం కొట్టుమిట్టాడుతుంది. బంగ్లాదేశ్ మొత్తంగా ఈ నిత్యావసరాల కొరత అయితే ఏర్పడింది. అంటే బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల కొరత అయితే ఏర్పడింది అనమాట. అంటే అసలు బంగ్లాదేశ్ వ్యాపారుల దగ్గర కూడా నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. బంగ్లాదేశ్లో అరాకొరా ఉన్నటువంటి ఈ నిత్యావసర వస్తువులను బంగ్లాదేశ్ వ్యాపారులు బ్లాక్లో అమ్ముకుంటున్నారంట. సరే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ వంట నూనెల సమస్య అయితే విపరీతంగా ఉన్నది. అసలు బంగ్లాదేశ్ మొత్తం మీద ఏ ఒక్క స్టోర్లో కూడా ఈ వంట నూనెలు అయితే దొరకడం లేదంట. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఈ బంగ్లాదేశ్కు ఈ వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవు నూనె, కొబ్బరి నూనెలను భారతదేశమే అందిస్తూ వచ్చింది. అది కూడా ఎట్లా? కారు చౌకగా డిస్కౌంట్లు అనమాట. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ అన్ని రకాల వంట నూనెలను బంగ్లాదేశ్కు ఎగుమతులు చేయడం పూర్తిగా నిలిపేసింది. దీంతో బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఈ వంట నూనె కొరత అయితే ఏర్పడింది. వంట నూనె కోసం రోడ్ల మీద కొట్టుకునే స్థితికి బంగ్లాదేశ్ జాంబీలు అయితే చేరుకున్నారా. ఇక వేరే దేశాల నుంచి ఈ వంట నూనెలను దిగుమతి చేసుకోవాలంటే ఏం చేయాలా? అందుకు బంగ్లాదేశ్కు డాలర్లు కావాలా. ఎందుకంటే ఇదంతా డాలర్ల రూపంలోనే కదా వ్యాపారం జరుగుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి ఇచ్చేటటువంటి సాయాన్ని పూర్తిగా నిలిపేశాడు. మీకు ఎందుకురా మతం కొడకలారా, మతం ఎక్కి కొట్టుకొని చచ్చారు మీరందరూ పోయి హిందువుల మీద కలబడతారు, మీకు అంత మతం ఎక్కినప్పుడు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు దాన్ని ఆడికి ఆపినాడు. ఏమంటారా? దీంతో బంగ్లాదేశ్ గొంతులో పచ్చి వెలకాయబడినట్టు అయింది. ఇప్పటి వరకు మనం ఈ వంట నూనెల గురించే కదా చెప్పుకునేవా. ఒక వంట నూనెలు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లోని కిరాణా షాపుల్లో కందిపప్పు కావచ్చు, మినపప్పు, పెసలు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, గుడ్లు, కోడిగుడ్లు, గోధుమ పిండి, గోధుమ రవ్వ, బెల్లం, పంచదార, శనగలు అంటే ఏ నిత్యావసర వస్తువులు కూడా ఏవి కూడా దొరకడం లేదంట. ఈ నిత్యావసర వస్తువులను మన భారతదేశమే ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు చెప్పినా కదా కారు చౌకగా అందిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వాటి ఎగుమతులను కూడా నిలిపేయడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్లోని కిరాణా షాపులు, స్టోర్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంట. దీంతో ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ జాంబీగాళ్ళంతా కూడా పిచ్చెక్కిపోతున్నారు. కనీసం కోడిగుడ్లు కూడా దొరకలేదంటే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇకపోతే ఇన్నాళ్ళు కూడా ఈ అమెరికన్ డీప్ స్టేటు, అదేవిధంగా జో బైడెన్ ప్రభుత్వం చేసినటువంటి సాయంతో బలిసి కొట్టుకున్నటువంటి ఈ బంగ్లాదేశ్ ప్రధాని ఈవిడ బఫూను మహమ్మద్ యూనస్కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడంట. అంతేకాదు ఈ నిత్యావసర వస్తువుల కొరతతో మళ్ళీ బంగ్లాదేశ్లో మరొక ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కనపడుతుంది. అందుకే ఏ క్షణంలోనైనా కూడా బంగ్లాదేశ్ను వదిలి పారిపోవడానికి ఈ బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాయంట. ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను గతంలో కూడా చెప్పిన కొన్ని సందర్భాల్లో, నాయనా అన్నీ అప్పటికప్పుడు అయిపోవాలంటే అయిపోవు, ఏదైనా కూడా కొంచెం టైం పడుతుంది అన్నట్టు. మోడీ గారు ఏ పని అయినా కూడా కొంచెం గుమ్మనంగా వేస్తారనమాట. అంతే తప్ప నేను అది చేస్తా ఇది చేస్తా అంట పెద్ద పెద్ద డైలాగులు కొట్టి హంగామా చేయరు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం మళ్ళీ దేహి అంట భారత్ కాళ్ళు అయితే పట్టుకుంటుంది, దాంట్లో డౌట్లే. ఇకపోతే అమెరికా కూడా బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఏది చెప్తే అది చేయడానికే డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. అంటే బంగ్లాదేశ్ నెమ్మదిగా మళ్ళీ మన కాళ్ళ కిందకైతే వస్తుంది, దాంట్లో అయితే డౌట్లే. కానీ నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా వీళ్ళ విషయంలో. భద్రత పరంగా చూసుకుంటే పాకిస్తాన్ మనకు శత్రు దేశమే, చైనాను మనకు శత్రు దేశమే. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆ లిస్టులో వచ్చి చేరింది. అట్లా వీళ్ళు మన కాళ్ళకాడికి వచ్చి వాళ్ళకి సాయం చేసి వాళ్ళిద్దరికీ చెక్ పెట్టాలనా, లేకపోతే ఎట్టా 2 ఉన్నాయి ఇది 3ది అవుతుంది, ఏం బొచ్చు అవుతుంది అన్నట్టు ఎగెత్తి కాలుతుంది అనాలా అనేది ఇంకా మోడీ గారు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇంకా మొత్తానికైతే వీళ్ళు బతుకంతా కూడా అంతే, జుట్టు అందకపోతే కాళ్ళు. ఏం బతుకులు రా స్వామి. కానీ నాకు ఒక ఆలోచన ఉండదు. సరే, మనమే కదా వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించింది. రేపు ఆ పరిస్థితి వచ్చిందంటే బంగ్లాదేశ్ని మళ్ళీ మన దేశంలో కలుపుకోవాలి, మెట్ట కొట్టేటాడికి సరిపోతుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.